హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు కూడా మీ ముందరికి ఒక న్యూస్ రివ్యూ వీడియో అయితే తీసుకొచ్చాను. మనకు స్పోర్టీ స్కూటర్స్ అంటేనే గుర్తొచ్చేది మనకు టీవీఎస్ ఎంటార్క్ అన్నమాట. సో మనకు 125cc ఉంది దీంట్లో మనకు, అలాగే 150cc ఉంది. ఇప్పుడు మన దగ్గర ఉన్నది 150cc. సో దీంట్లో స్పెక్స్ ఎలా ఉన్నాయి, దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, మైలేజ్ ఎలా ఉంది, మీకు ప్రైస్ ఎలా ఉంది అనేది మొత్తం కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇంకెందుకు లేటు, ఇప్పుడే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ఇక దీంట్లో డిజైన్ అండ్ స్టైలింగ్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫ్రంట్ సైడ్ ప్రొఫైల్ ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఫర్డ్ ప్రొజెక్టర్ లెడ్ హెడ్ ల్యాంప్స్ అయితే వచ్చేసాయి. 2 వచ్చేసి మనకు హై బీమ్, అలాగే 2 వచ్చేసి లో బీమ్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మొత్తం కూడా చాలా సూపర్గా అయితే వచ్చేసింది. అండ్ ఇక్కడ సైడ్ ఇండికేటర్స్ కూడా చూసుకోవచ్చు. ముందు మనకు ఈ డిజైన్ సూపర్గా అయితే ఉంటుంది. అండ్ అలాగే బాడీ అనేది చెక్ చేసుకోవచ్చు. ఈ కలర్ కాంబినేషన్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఈ కలర్ మ్యాచింగ్ అలో వీల్స్తో మనకి ఇక్కడ వచ్చేస్తుంది. మొత్తం కూడా మ్యాచింగ్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకు టీ షేప్డ్ లెడ్ ట్రైల్ ల్యాంప్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తారు. ఇండికేటర్స్ వేస్తే ఈ విధంగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంకా దీంట్లో మనం ఇంజన్ స్పెక్స్ అలాగే పర్ఫార్మెన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇంజన్ వచ్చేసి మనకు 149.7cc సింగిల్ సిలిండర్ 3 వాల్వ్ ఎయిర్ కూల్డ్ ఇంజన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే టీవీఎస్ పటెంటెడ్ O3C టెక్నాలజీ అయితే మనకు ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. దీంట్లో పవర్ చూసుకుంటే 13.2 PS పవర్ అయితే ఉంటుంది. అలాగే మనకు 14.2 Nm టార్క్ అయితే మనకు దీంట్లో జనరేట్ అనేది చేస్తుంది. అండ్ దీంట్లో ఫ్యూచర్ వచ్చేసి మనకు టీవీఎస్ వల్ల IGO అసిస్ట్ అయితే ఉంటుంది. ట్రాఫిక్లో మనకు పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది. అలాగే ఆటోమేటిక్గా సైలెంట్ స్టార్ట్ అండ్ స్టాప్ అనే ఫ్యూచర్ కూడా ఉంటుంది. ఓవర్టేకింగ్ అప్పుడు మనకు సిస్టమ్ మంచిగా పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. అలాగే 0 to 60 km జస్ట్ 6.3 సెకండ్స్లోనే ఇది రీచ్ అయితే అయిపోతుంది. గైస్, ఇప్పుడు మనం సేఫ్టీ అండ్ అడ్వాన్స్డ్ ఫీచర్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. దీంట్లో మనకు TCS అంటే ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ అయితే ఉంటుంది. ఇది మనకు బెస్ట్ ఫ్యూచర్ అని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే రైడింగ్ మోడ్స్ వచ్చేసి చూసుకోవచ్చు. మనకు ఇక్కడ స్ట్రీట్ మోడ్ అలాగే మనకు రేసింగ్ మోడ్ అని 2 మోడ్స్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఈ మోడ్స్ వల్ల మనకు కొంచెం మైలేజ్ కావచ్చు, పర్ఫార్మెన్స్ కూడా హెవీగా ఉంటుంది. అలాగే మనకు బ్రేకింగ్ సిస్టంలోకి వచ్చేసి 220mm డిస్క్ బ్రేక్ అయితే మనకు ఫ్రంట్ సైడ్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ కూడా ABS మనకు అయితే ఉంటుంది. అలాగే బ్యాక్ సైడ్ 130mm డ్రమ్ బ్రేక్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఫ్రెండ్స్, దీంట్లో మనం ఇప్పుడు డిస్ప్లే అలాగే మన కనెక్టివ్ గురించి అయితే మాట్లాడుకుందాం. దీంట్లో టాప్ మోడల్ లో చూసుకుంటే 5-inch ఫుల్లీ కలర్డ్ TFT ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే ఉంటుంది. ఇది మనకు అపాచీ RTR 310 పర్ఫార్మెన్స్ లో అయితే మనకి ఇక్కడ ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ స్మార్ట్ కనెక్ట్ అనే ఫ్యూచర్ గా ఉంటుంది. దీంట్లో మనం మన మొబైల్ కి కనెక్ట్ చేసుకోవచ్చు. అలాగే నావిగేషన్ కావచ్చు, GPS అవన్నీ కూడా చూసుకోవచ్చు. అలాగే మనకు అలెక్సా ఇంటిగ్రేషన్ కూడా ఉంటుంది. లొకేషన్ అవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. ఏమైనా అలర్ట్స్ కూడా చూసుకోవచ్చు అన్నమాట. ఫ్రెండ్స్, ఇక దీంట్లో డైమెన్షన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ మనము వెహికల్ వెయిట్ అయితే చూసుకోవచ్చు. మనకు 115 kg అయితే మనకు ఇక్కడ ఉంటుంది. వెయిట్ కూడా జర మంచిగానే ఉందని చెప్పుకోవచ్చు. అలాగే మనం ఇప్పుడు టైర్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. టైర్స్ వచ్చేసి మనకు ప్రీమియం మనకు 12-inch అలో వీల్స్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ సైడ్ అయితే చూసుకోవచ్చు. మనకు ఒకసారి 100/80 12-inch మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే బ్యాక్ సైడ్ 110/80 12-inch ట్యూబ్లెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సస్పెన్షన్ ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనకు టెలిస్కోపిక్ ఫాక్స్ అయితే మనకు సెటప్ అయితే వచ్చేస్తుంది. ఇది కొంచెం బెస్ట్గా అయితే ఉంటుంది. అలాగే మనకు బ్యాక్ సైడ్ ఒకసారి చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ హైడ్రాలిక్ ఇక్కడ డంపర్స్ అయితే మనకు ఇచ్చేస్తున్నారు. ఇది కూడా మంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ డైమెన్షన్స్ గురించి మాట్లాడుకుంటే గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 155 mm అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ హైట్ వచ్చేసి
సీట్ 770 అయితే మనకు ఉంటుంది, అందరికీ మనకు యాక్సెసిబిలిటీ అనేది ఉంటుంది. అలాగే సీట్ లెంత్ కూడా 765 అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ ఫ్యూల్ అయితే చెక్ చేసుకోవచ్చు, బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది. 5.8 లీటర్స్ అయితే మనకు ఇక్కడ కెపాసిటీతోనైతే ఈ ఫ్యూల్ ట్యాంక్ అయితే మనకు ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దీని రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను దీన్ని అయితే స్టార్ట్ అనేది చేస్తున్నాను. స్టార్ట్ చేసినాక మంచిగా స్టార్ట్ అయితే అయిపోయింది. కొంచెం మూవ్ అనేది చేద్దాం. మంచిగా క్విక్గా అయితే మూవ్ అవుతుంది. మనకు జస్ట్ 6.3 సెకండ్స్లోనే మనకు 60 స్పీడ్ అయితే మనకి ఇక్కడ రీచ్ అయితే అవుతుంది. కాబట్టి మంచిగా అయితే మనకు ఉంటుంది. ఇవి నడుపుతుంటే మంచి ఇట్లా రేసింగ్ ఫీలింగ్ అయితే వస్తుంది. మంచిగా మూవ్ అయితే అవుతుంది. మనకు ఇన్స్టెంట్గా మూవ్ అవుతుంది. మనకు ఇట్లా మనకు రేసింగ్ ఇచ్చినమ్మడే మనకు మంచిగా మనకు స్పీడ్గా అయితే వెళ్ళిపోతుందని చెప్పుకోవచ్చు. మనకి ఈ రైడ్ అనేది మంచిగా అనిపిస్తుంది నాకు దీంట్లో. అండ్ ఇక్కడ టర్నింగ్స్ ఇవన్నీ చేస్తుంటే కూడా మంచిగా అనిపిస్తుంది. ఓవర్టేక్ కూడా ఈజీగా మనం చేసుకోవచ్చు. ఇక స్పీడ్ కూడా నేను కొంచెం ఎక్కువనే వెళ్తున్నాను. ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. ఒక 50-60 స్పీడ్ కూడా వెళ్ళాను. ఎంత స్పీడ్గా వెళ్ళినా సరే మంచిగా అయితే ఉంటుంది. బ్రేక్ సిస్టమ్ దీంట్లో మంచిగా అయితే ఉంది. మీరు ఇట్లా పట్టిన మడే ఇన్స్టెంట్గా ఆపేస్తుంది. ఇక చూడండి, నేను ఇన్స్టెంట్గా ఇక్కడ ఆగిపోయాను ఎంత స్పీడ్లో ఉన్నా సరే. జస్ట్ ఇట్లా మనము ఈ దీంట్లో టర్నింగ్స్ కూడా మంచిగా ఇట్లా అయిపోతున్నాయి. ఎటువంటి ఇబ్బంది అయితే ఏమైతే లేదు. ఇంకా దీంట్లో స్పేస్ విషయానికి వచ్చేస్తే ముందర నేను ఇంత హైట్ ఉన్నా సరే నాకు ముందర స్పేస్ అయితే మంచిగా ఇక్కడ డిస్టెన్స్ కూడా చూసుకోవచ్చు. మంచిగా ఉంది. ఏమంత ఇబ్బందిగా అయితే ఏం అనిపించలేదు. ఇంకా మనకు డిస్ప్లే కూడా క్లియర్గా మనకి ఇక్కడ విజిబిలిటీ అయితే ఉంది. ఫ్రెండ్స్, ఇంకా ఈ స్కూటీ తీసుకోవాలంటే మీరు ఇక నాగర్కర్నూల్ సరౌండింగ్లో ఎక్కడ ఉన్నా సరే నాగర్కర్నూల్కి అయితే రావచ్చు. ఇక్కడ టీవీఎస్ జేజే అనే ఉంటుంది. సో ఇక్కడ మీరు తీసుకోవచ్చు. ఇక్కడ మనకు ఈ వెహికల్ని రివ్యూ కోసం ఇచ్చినందుకు జేజే టీవీఎస్ వాళ్ళకి థ్యాంక్స్ అయితే చెప్తున్నాను. అలాగే మీరు ఇక్కడ డిస్కౌంట్స్ కూడా మంచిగా ఉంటాయి. ఒకవేళ తీసుకోవాలంటే వచ్చి చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంకా మనం ఈ వెహికల్ మైలేజ్ గురించి అయితే ఒకసారి మాట్లాడుకుందాం. ఇది మనకు 150cc కాబట్టి మనకు ఒక 38 నుంచి 42 వరకు అయితే దీంట్లో మైలేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ అలాగే దీంట్లో కలర్స్ వచ్చేసి మనకు 4 కలర్స్లో అయితే మీకు అవైలబుల్గా ఉంటాయి. అవి మీకు ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. అండ్ ఇంకొకటి దీంట్లో ప్రైజింగ్ గురించి అయితే మాట్లాడుకుందాం. ప్రైస్ వచ్చేసి మనకు షోరూమ్ వాళ్ళు చెప్పేసి మనకు ఒక 1,60,000 వరకు అయితే వాళ్ళు చెప్తున్నారు. సో మీకు కొంచెం డిస్కౌంట్స్ కూడా ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇది అన్నమాట. ఇంకా ఈ వెహికల్ ఎవరికి సూటబుల్ ఉంటుందంటే మనకు నార్మల్గా స్కూటీస్ కాకుండా ఇది మనకు స్పోర్టీ లుక్ కాబట్టి పర్ఫార్మెన్స్ కూడా హెవీగా ఉంటుంది కాబట్టి సో మీరు దీనికైతే వెళ్ళొచ్చు. ఇంకా మీరు ఇది ఒకవేళ మీరు స్టూడెంట్స్ కావచ్చు, లేకపోతే కొంచెం రేజ్ని కొంచెం ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే ఖచ్చితంగా మీరు ఈ వెహికల్ని అయితే తీసుకోవచ్చు. సో ఇదన్నమాట. దీంట్లో మనకు ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్గా అయితే ఇప్పుడు మనకు టీవీఎస్ షోరూమ్ వాళ్ళు అయితే ఇచ్చారు. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, వాళ్ళే మనకి ఇక్కడ ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో ఇచ్చినందుకు థ్యాంక్స్. సో ఇదన్నమాట టోటల్గా ఈ వీడియో. సో ఈ వీడియో మీ రివ్యూ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. ఆల్రెడీ మీకు ఈ వెహికల్ ఉంటే మాత్రం కామెంట్లో అయితే చెప్పండి మీరు ఎంత ప్రైస్ పడిందని. ఓకే, ఇంకొక రివ్యూ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్.